ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 2.2 నుండి 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మిగతా 3 సమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో ఫోర్త్ సమ్ వచ్చేటికి 4u² ప్లస్ 8u. 4u² ప్లస్ 8u. ఇక్కడ 4u² మనకి కామన్గా 4 టేబుల్ అనేది కనిపిస్తుంది. నేను 4 టేబుల్ 4 కామన్ తీసుకుంటే నెక్స్ట్ u కూడా కామన్గా కనిపిస్తుంది. 4u కామన్ తీసాను. 4u కామన్ తీస్తే మనకి ఇందులో ఒక u బయట పోయింది, 4 బయట పోయింది, u ప్లస్ ఇక్కడ u బయట పోయిన తర్వాత 4 2s are 8 ఈక్వల్ టు 0. ప్రతిదాన్ని కూడా ఈక్వల్ టు 0కి చేసుకోవాలి. ఇప్పుడు 4u ఈక్వల్ టు 0 అండ్ u ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు 4u ఈక్వల్ టు u కావాలి కాబట్టి ఈ 4 అటుసరికి వెళ్ళిపోతే 0/4 అవుతుంది. u ఈజ్ ఈక్వల్ టు 0. u వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ u ప్లస్ 2 ఈ 2 అటుసరికి ట్రాన్స్ఫర్ చేస్తే u ఈజ్ ఈక్వల్ టు -2 ఎంత వచ్చింది? u వాల్యూ -2 వచ్చింది. దీన్ని ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్ టు -2 అనుకోవాలి. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ కంపేర్ చేసినట్లయితే ఇది ఎలా ఉంది మనకి? 4u² ప్లస్ 8u ఈక్వల్ టు 0 అంటే ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ ప్లేస్లో ఏముంది మనకి? 4 ఉంది. అండ్ b ప్లేస్లో ఏముంది? 8 ఉంది. అండ్ c ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ 0, కాన్స్టెంట్ టర్మ్స్ లేదు. ఏ వాల్యూ, b వాల్యూ, c వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటాం, ప్రూవ్ చేసుకుంటాం ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ మనం. ఓకే, లెట్స్ డూ దట్. ఏమన్నా మనకి ఈక్వేషన్ సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్, సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్ములా మనకి ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, -b/a. ఆల్ఫా వాల్యూ అంటే మనకి 0, బీటా వాల్యూ -2 ఈక్వల్ టు d వాల్యూ ఎంత మనకి 8/a వాల్యూ ఎంత 4. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇంటూ -2 ఈక్వల్ టు ఇది ఇంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. -2 ఇంటూ 1, 2 ఇంటూ -2 -2 ఇంటూ చేస్తే 2, a2 -2 అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. లెట్స్ డూ దట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. నెక్స్ట్ ఫార్ములా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏం చేస్తాం మనం? ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a ఫార్ములా, c/a. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్లో మనకి ఆల్ఫా వాల్యూ 0 ఇంటూ బీటా వాల్యూ -2, c వాల్యూ 0, a వాల్యూ 4. 0 2s are 0. దీని డినామినేటర్లో 4 ఉన్నా మనం ఏ వాల్యూ అయినా సరే 0తో డివిజన్ చేసినట్లయితే దాని వాల్యూ 0 అవుతుంది. అంటే మొత్తం దీని వాల్యూ 0. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. రెండు కూడా ప్రూవ్ అయింది. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ కట్టి ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈ విధంగా కనుక్కోవాలి. ఇది 4th సమ్. నెక్స్ట్ 5th సమ్. ఇది వచ్చేటప్పుడు మనకి 4th సమ్. నెక్స్ట్ 5th సమ్. 5th సమ్ వచ్చేటికి t² - 15. t² - 15 ఎలా ఉంది మనకి? ఇది a² - b² ఉంది. a² - b² మార్చినట్లయితే దీన్ని a² - b² అంటే √15 హోల్ స్క్వేర్. √15 హోల్ స్క్వేర్ ఎంత తీసుకున్నానంటే స్క్వేరు రూట్ క్యాన్సిల్ అయితే మనం 15 మిగులుతుంది. ఈ 15 మనం ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు. ఇప్పుడు a - b, a² - b² ఉంది. ఫార్ములా మనకి a + b ఇంటూ a - b. ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని రాసుకున్నట్లయితే జీరోస్ అనేవి మనకు వస్తాయి. ఇప్పుడు ఇది ఏ ప్లేస్లో ఉంది, ఇది బి ప్లేస్లో ఉంది. అంటే ఏ అంటే మనకు t ప్లస్ √15 ఇంటూ t మైనస్ √15. మళ్ళీ మల్టిప్లై చేసినట్లయితే సేమ్ టర్మ్ వస్తుంది. చూడండి, t ఇంటూ t, t² ప్లస్ ఇంటూ మైనస్ మైనస్
√15 × √15 హోల్ స్క్వేర్ అంటే మనకు 15 సరిపోయింది కదా. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలి. దీన్ని ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసుకోవాలి. t ప్లస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0, t మైనస్ √15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మైనస్ √15, t ఈజ్ ఈక్వల్ టు దీన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్లస్ √15 అంటే ఆల్ఫా వాల్యూ మైనస్ √15, బీటా వాల్యూ ప్లస్ √15 వచ్చింది. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటాం. దీనికి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఈక్వేషన్ ఎంత ఉంది మనకి t² మైనస్ 15 అంటే మనకి a ఈజ్ ఈక్వల్ టు 1, b వాల్యూ లేదు 0 అండ్ c వాల్యూ ఎంత వచ్చింది మనకి -15 ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం సమ్ ఆఫ్ ది జీరోస్ చేస్తాం. సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే మన ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ b/a. ఆల్ఫా వాల్యూ -√15 ప్లస్ బీటా వాల్యూ √15 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ బి వాల్యూ ఎంత మనకి బి వాల్యూ 0 లేదు బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1. ఓకే, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ 0 అంటే మైనస్ నుంచి ప్లస్ తీసేసాం లేదా ప్లస్ నుంచి మైనస్ తీసేసినా ఏ వాల్యూస్ ఉన్నా సరే సేమ్ వాల్యూ 0 అయిపోద్ది. దీన్ని డివిజన్ చేస్తే దీని వాల్యూ 0. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్లో మనకి ఆల్ఫా ఇంటూ బీటా అంటే c/a. ఆల్ఫా వాల్యూ అంటే మనకి -√15 ఇంటూ √15 ఈజ్ ఈక్వల్ టు c వాల్యూ ఎంత వచ్చింది మనకి -15 బై ఏ వాల్యూ అంటే మనకి 1. √15 మైనస్ √15 హోల్ స్క్వేర్ -15/1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే -15 ఈజ్ ఈక్వల్ టు -15 అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ కొత్తగా ఉన్నాయి కాబట్టి అండ్ ప్రూవ్ దట్లో కూడా సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది. ఇది వచ్చేటప్పుడు మనకి ఏ సమ్ ఇది 5th సమ్, ఫస్ట్లో 5th సమ్. ఇప్పుడు నేను లాస్ట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ సమ్ 6th సమ్. ఈ 6th సమ్లో మనకి 3x² - x - 4 = 0 తీసుకుంటాం. ఫస్ట్ మనం కంపేర్ చేసుకోవాలి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అంటే a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు -4. ఇక్కడే మనం కంపేర్ చేసుకోవచ్చు ఏ వాల్యూ b వాల్యూ. తర్వాత ఇప్పుడు ఫ్యాక్టర్స్ కడతాం. 3x² - x - 4 ఫ్యాక్టర్స్ కట్టినట్లయితే ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్ని మల్టిప్లై చేస్తాం. 3 × 4 = 12, 3 × 4 = 12. 12 ఫ్యాక్టర్స్ 4 × 3 = 12 సరిపోయింది కదా. 4 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే x అనేది సరిపోతుంది. అంటే ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మిడిల్లో టర్మ్ రావాలి, మల్టిప్లై చేసినట్లయితే చివరి టర్మ్ అనేది రావాలి మనకి. ఓకే, ఇప్పుడు ఇందులో 3x² - 4x - 3 + 3x - 4 = 0. ఇప్పుడు -4 నుంచి +3 తీసేస్తే 1x అంటే x సరిపోయింది. అలాగే 4 × 3 = 12 సరిపోయింది. ఈ విధంగా ఫ్యాక్టర్స్ అనేది మనం తీసుకోవాలి. ఇందులో కామన్గా మనకి x ఒకటే కనిపిస్తుంది. x తీసుకుంటే 3x నెక్స్ట్ మైనస్ ఇందులో 4x మనకి ఇందులో x బయటపోయినా ఇంకా ఏముంది మనకి 4 ఉంది ప్లస్ 1 కామన్ తీసుకున్నాం. 1 కామన్ తీసుకుంటే 3x - 4 = 0. ఈ 2 టర్మ్స్లోంచి 3x - 4 బయట తీసుకొచ్చాను, కామన్ తీసాను. తర్వాత x + 1 = 0. 3x - 4 = 0,
ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 0కి ఈక్వల్ చేసుకున్నాం ఫ్యాక్టర్స్ని. ఇప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు దట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈ మల్టిప్లై 3 అటు సైడ్కి వెళ్ళిపోతే డివిజన్ అయిపోద్ది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -1 అంటే ఆల్ఫా వాల్యూ 4/3 అండ్ బీటా వాల్యూ -1. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం కంపేర్ చేసుకుంటాం? సమ్ ఆఫ్ ది జీరోస్. సమ్ ఆఫ్ ది జీరోస్ ఫార్మ్ ఏంటి మనకి? ఆల్ఫా ప్లస్ బీటా అంటే మనకి -b/a. ఆల్ఫా ప్లస్ బీటాలో మనకి ఆల్ఫా వాల్యూ ఎంత? 4/3 ప్లస్ బీటా వాల్యూ -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? -1. ఏ వాల్యూ ఎంత మనకి? 3. 1/3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేసినట్లే 4/3 ప్లస్ ఇంటూ మైనస్ -1 -1/3. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం చేస్తే 3. ఇప్పుడు మనకి 4 మైనస్ తర్వాత ఏమొస్తుంది మనకి? ఇందులో ఇక్కడ ఏ లేకపోతే 1 అన్నట్టు. 1 3లో 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. 3 1s 3 ఈజ్ ఈక్వల్ టు -1/3. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే -1/3 అండ్ 1/3 -1/3. ఇక మనకి ఫార్ములాలో మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మనకి? ప్లస్ అయిపోతుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ అయింది, ప్లస్ అయిపోయింది. రెండు బయట ఫార్ములాలో మైనస్ ఉంది అండ్ -1 కూడా మైనస్ ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్లో మనకి ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మన ఫార్ములా C/A. ఆల్ఫా ఇంటూ బీటా C/A. ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4/3. బీటా వాల్యూ ఎంత వచ్చింది? -1. C వాల్యూ ఎంత మనకి? -4. ఏ వాల్యూ ఎంత మనకి? 3. 4/3. 4 1s 4 కింద ఏమి లేకపోతే 1. డినామినేటర్తో న్యూమరేటర్తో మల్టిప్లై చేసేయాలి. 4 1s -4. 3 1s 3. -4/3. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అండ్ ప్రూవ్ దట్. ఈ విధంగా ఫ్యాక్టర్స్ అనేవి మనం తీసుకున్నాం. ఈ విధంగా LHS RHS ప్రూవ్ చేసాం. లెట్స్ ప్రూవ్ దట్ అన్నారు కాబట్టి ఈ విధంగా ఫస్ట్ దాంట్లో 6 సమ్స్ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి. నా క్లాస్ మీరు రీచ్ అవ్వాలంటే గంట సింబల్ మీద క్లిక్ చేయండి అండ్ నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.